సీతానగరం మండలం చినకొండేపూడి ఎస్సీ మాదిగపేటలో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఉప్పాడ చింతయ్య ఇల్లు అగ్నికి ఆహుతయింది. అగ్ని ప్రమాదం గురించి విషయం తెలుసుకున్న సిపిఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు హుటాహుటిన తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని అవసరమైన చర్యలు చేపట్టారు. అనంతరం శుక్రవారం ఉదయం బాధిత కుటుంబాన్ని పరామర్శించి 20,000 రూపాయల నగదు, 10,000 రూపాయల విలువ గల నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఉప్పాడ చింతయ్యకు చెందిన పూరిల్లు అగ్నికి పూర్తిగా కాలిపోయిందన్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు ఆర్పి భారీ నష్టం లేకుండా కృషి చేశారని అన్నారు. కట్టుబట్టలతో నిరాశ్రులైన కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని, అదే విధంగా దాతలు కూడా స్పందించి తోచిన సహాయం చేయాలని కోరారు. అదే బాబు మా గ్యాస్ బండ నెంబర్ ఇవ్వమన్నాడు కదా, వచ్చి రాస్తామనండి. నా పేరు పలివెల వీరబాబు. నేను సిపిఐఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. అలాగే మా ఇంటికి 3 ఇళ్ళు అవతల ఇది రాత్రి సడన్గా ఇది కాలిపోవడం జరిగింది. 12:15కి నేను బయటకు వచ్చి చూసేటప్పుడు కాలిపోతుంది. జనం అంతా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ గడవాడికి వచ్చేటప్పటికి ఒక పావు గంటగా జరిగిన తర్వాత గ్యాస్ బండ కూడా పేలిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈయన్ని అడిగాము ఏం జరిగింది ఏంటని అడిగితే ఇలాగ టీ పెట్టుకోడానికి వెళ్తే ఇలా ఫైర్ అయిపోయిందని అన్నాడు. లోపల జనం అందరూ కూడా పోగడి ఇది ఆడిపినా చేసినా ఫైర్ అయిపోయింది. ఈరోజు ఏదైతే ఉందో ఏమీ లేకుండా ఉట్టు కట్టుబాట్లతో మిగిలేరు వీళ్ళు. అసలు కప్పుకోనాకు దుప్పడు కానీ, కట్టుకోనాకు బట్టలు కానీ, తినటానికి తిండి కానీ ఏమీ లేదు. అలాగే ఈ కుటుంబం నుంచి మాకు వచ్చిన కబర్ ఏంటంటే 2,50,000 రూపాయలు ఆ అమ్మాయి పెళ్లి నిమిత్తం ఆదివారం నాడు కట్నంగా ఇవ్వాలనుకున్నారట. ఆ డబ్బులు కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారట. అలాగే 2 కాసులు బంగారం కూడా ఉన్నదట. అది కూడా ఈ రాళ్ళలో కాపాడతలేదు. దీనికి ఈ కష్టం కలిగింది మన ఊరిలో కాబట్టి ఇక్కడ ఎవరైతే ఉన్నారో దాతలు ఎంతోమంది మహనీయులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నా వంతు సహకారంగా ఒక 20,000 క్యాషు, ఒక 10,000 రూపాయలు నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, కూరగాయలు, కిరాణా సామాను, ఏదో చిన్న డబ్బాలు ఇవన్నీ కొనుక్కొచ్చాము. అలాగే ఇక్కడ ఏదైతే ఉందో నాకంటే భూస్వాములు ఉన్నారు, నాకంటే లేని వాళ్ళు ఉన్నారు. మనందరం కూడా తలకో 10 రూపాయలు వేసుకుంటే ఈ కుటుంబాన్ని మనం కొంచెం మనలో కలుపుకుండేలాగా తీర్చిదిద్దొచ్చని నేను అందరినీ కూడా పేరు పేరుని కోరుకుంటూ ఉన్నాను. అలాగే వీళ్ళకి ఏదైతే ఉందో గవర్నమెంట్ నుంచి ఏవైతే రాయితీలు రావాలో అన్నీ కూడా ఈ పిల్లల సర్టిఫికెట్లు కూడా కాలిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ వారు దీని మీద ఎంక్వైరీ చేసి తక్షణంగా అవన్నీ ఇప్పిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులు కానీ బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ కుటుంబానికి అందజేస్తారని నేను మన స్థానిక ఎమ్మెల్యే గారిని, అలాగే మన జిల్లా కలెక్టర్ గారిని, మన తహసీల్దార్ గారిని కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే రాత్రి కూడా ఇంకో విషయం ఏంటంటే పోలీసులు కూడా చాలా బాగా సహకరించారు. అలాగే ఇక్కడ ఏదైతే ఉందో ఎక్కువ మంది సహకరించినట్టు కుర్రోళ్ళు ఏదైతే ఉందో రాజుల కుర్రోళ్ళు మనకు సహకరించారు రాత్రి. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే ఈ ఇంటి పక్కన ఉన్న రాజుగారి గేదెలు 2 గేదెలు కాలిపోవడం జరిగింది. పశువుల డాక్టర్ గారు ఇంకా వచ్చేలా లేదో తెలియదు. రాత్రి ఫోన్ చేసి ఎత్తలేదు. అలాగే పశువుల హాస్పిటల్ నుంచి ఆ గేదెలకు ఏమైతే రావాలో రాయితీలు అవి కూడా రప్పించాలని నేను ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఈ ఇల్లు ఏదైతే ఉందో తక్షణమే ఇల్లు కట్టి అప్పచెప్పాలని నేను జిల్లా కలెక్టర్ గారిని కోరుకుంటూ ఉన్నాను.
అలాగే దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి మన స్థానిక ఎమ్మెల్యే గారు కూటమి ప్రభుత్వం అంతా కూడా ఈ నిరుపేదలను ఆదుకుని వీళ్ళకి ఇల్లు కట్టా ఇంట్లో పెడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.